ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బండారి వేణు గారిని దాదాపు 1000 ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ బర్నింగ్ ఇష్యూ, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నది. మొన్న ఎన్నికలప్పుడు బండారి వేణు గారు మాట ఇవ్వడం, నేను కూడా స్థానిక ప్రజలకు మాట ఇవ్వడం, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం, అనుకున్న మాట నిలబెట్టుకోవడం, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ 16 లక్షల డ్రైనేజ్ పనిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముందుగా అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈ డివిజన్ ప్రజలకు మరొకసారి కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు మాకు అప్పచ్చినటువంటి కరీంనగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, గతంలో ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామో రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఇంకా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి, ఈ గ్రూపు ఆ గ్రూప్ అనే తేడా లేకుండా, అటువంటి అభిప్రాయ భేదాలు ఇవి లేకుండా అన్ని డివిజన్లను సమాన దృక్పథం చూస్తూ కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చేయాలన్న ఒక లక్ష్యంతో మాత్రమే మేము ముందు పోతాం. విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నికల సమయంలో అయిపోయినాయి. అన్ని పార్టీల గౌరవ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒకరికొరు విమర్శించుకునేటువంటి పరిస్థితికి పురుషా పెట్టండి. అందరం కలిసి ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి ఏ విధంగా కలిసి నిధులు తీసుకురావాలనో ఒక సమన్వయంతో ముందు వరుస బాధ్యత ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలను ప్రజలు ఇప్పుడు హర్షించారు. ఆ స్థాయి టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు కోరుకునేది అభివృద్ది. కాబట్టి అందరం కలిసి అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ఒక గురుతర బాధ్యతగా భావించి అందరూ ముందుకు రావాల్సిందిగా, అందరూ సమన్వయంతో పనిచేసి అన్ని డివిజన్లు అభివృద్ది చెందే విషయంగా ముందుకు రావాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు రైతు భరోసా, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా ఇస్తారని మీకు వీడియో కూడా వినిపిస్తుంది. రైతు భరోసా ఇస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు మర్చిపోయిన ఒకసారి మీడియాలో వినిపిస్తారు. అక్కడ మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఇది మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు మిర్యాలగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సరే, ఇట్లా 100 సార్లు మాట్లాడండి. ఆయన గాలి గుడ్డు చూపెట్టి ఇలా గాలి గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చే మాట ఒక శాసనం. అది ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అనుకుంటే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా భావిస్తే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అంతమంది సేమ్ బీఆర్ఎస్ పార్టీ అది ఏం దేనిలో తేడా లేదు. వాళ్ళు ఏం చేసిర్రో, వాళ్ళకి ఎవరైతే శిక్షణ ఇచ్చిర్రో వాళ్ళని పట్టుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులంతా శిక్షణ వదిలినట్టున్నారు. వాళ్ళు ఏ విమర్శలు చేస్తారో గవే విమర్శలు. వాళ్ళు ఎప్పుడు అప్పుడు గూడు పుటన చేసిరో వీళ్ళు ఇప్పుడు గదే చేస్తున్నారు. ఇచ్చిన మాట ఒక్కటి అమలు పోయారు. ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని ఇస్తారు, నమ్మించుకుంటారు, ఓట్లు వేస్తారు, లాపత్తి లేకుండా పోతారు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. ఇలా ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు? ఈ పైసలు ఎవి? ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏనేయలే, తప్పించుకొని ఏం చేసిండు? రెండో విడత వేసిండు, మళ్ళీ వేస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఏరియా రైతుల కష్టాలు, రైతులకు అవసరం పడాలి, రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నప్పుడు వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి,
ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా. ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇక ఇస్తాడు. అది కూడా ఇది ఒకటే వార్తలు పెడతారు ప్రజలు, దాని ఏం అనుమానం లేదు కదా. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తారా మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళా రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడుదల చేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరిగా ఎందుకంటే ఇలా ప్రజలు ఒక తప్పు నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ చేసేసరికి మేము రైతు భరోసా ఇవ్వకుండా కూడా మనకు కోట్లు వేసారు. మాకు డిఏలు పీఆర్సీ ఏం అమలు చేయకుండా కూడా మాకు కోట్లు వేసారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసారు. 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసారు. నిరుద్యోగులు ఇవ్వకుండా మాకు కోట్లు వేసారు. ఫీజు రిమెంట్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్కి ఒక్క పైసా ఇవ్వకుండా మాకు కోట్లు వేసారని చెప్పి ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. దానికి మనమే కారణం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే రైతు భరోసా రెగ్యులర్ గా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక విడత వేసాక మళ్ళా మాకు రైతు భరోసా వేసండి మీకు ఓటు గుర్తనుకో నెక్స్ట్ రాదిగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ చెప్పుకున్నారు, సార్ మన హామీలన్నీ గాలి కొలేస్తాం, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆడ చెప్పొచ్చిండు. అందుకే నా కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ సభలో రైతు బంధు వేస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో ఎందుకు దాని గురించి చర్చ జరగలే? రైతు భరోసా గురించి చర్చ ఎందుకు జరగలే? మరి రైతు భరోసా వేసే ఉద్దేశం లేదు. రైతులు ఆలోచించాలి. ఇప్పటికీ ఈ 2 విడతలు కలిపి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్. ఇక నెక్స్ట్ రెడీ ఉన్నది. నాకు తెలిసి 3 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఇక 3 విడతలు వచ్చి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మళ్ళా ఇప్పుడు ఒకటి వచ్చి పాతది మొదటి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత ఎందుకు ఇవ్వవు? నువ్వు చెప్పరాదు. కారణం ఏంది? ఇది మాకే తెలియంది, ఈ ఎగ్గొట్టే బుద్ధులని మాకే ఉన్నాయి, మాయమాటలు చెప్పే తెలివి మాకే ఉంది అనుకుంటే మీకంటే ఎక్కువ మీ కోటేసిన ప్రజలకు తెలివి ఎక్కుంటారు. రాసిపెట్టుకోండి. ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కదా? ఇవాళ లేఖ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాష్ట్ర మీరు వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి వేసి రైతులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గనక వేయకుంటే ఇప్పటికే రామచంద్ర వర్యాల ఫోన్ చేసి నాకు రైతు భరోసా వేయకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. మీ మాయమాటలు, మోసపూరితమైన మాటలు సాగాయి, దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఉక్కిలి కట్టించిందా? సొంతగా అన్ని కూల్చివేతలే, మొదటి నుంచి ఇప్పటి కూడా కూల్చివేతలే. ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఇది ఇలా ప్రజలందరూ, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా, కూలుతుందా? ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్చుతారో వదిలేదు. ఇలా భూదాన భూములు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆడ కట్టుకున్నది పెద్ద పెద్ద బిల్డింగ్ లేదు, పేదోళ్ళే కట్టుకున్నది. నువ్వు పేదలకి, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, ఇంకా కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా? కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమైంది. ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట.
ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు విల్లు కట్టుకోలే, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణం ఏంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా, మీ ఆలోచన ఏది? ఏం లేదు, కబ్జాలు చేస్తా దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ లో పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్ తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు, దానికి వేరే ఏం లేదు. ఇక పేదోళ్ళ ఇల్లు కూర్చోడానికి మీకు చేతెట్లా వచ్చినాయా? మీకు ఇప్పటికే హైడ్రా పేరుతోని సర్వనాశనం చేశారు, మూసీ పేరుతోని ఇటు నాశనం చేస్తున్నారు. ఆడ ఖమ్మంలో భూదాన్ పేదోళ్ళు ఇల్లు కట్టుకోవద్దా? పేదోళ్లకు సొంత ఇల్లు ఉండద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టాం, 4 కోట్ల టార్గెట్ పూర్తి చేసుకుంటాం. 4 కోట్ల ఇండ్లు కట్టిస్తాం మేము. తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్లు పోయినసారి ఇచ్చినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇల్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇల్లు కూర్చోడానికి పోటీ పడుతున్నది. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇల్లు కట్టడానికి పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు కూర్చోడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూర్చుని పెడితే మీ ప్రభుత్వం కూర్చొని రాసి పెట్టుకోండి, పేదలు రాసుకోండి, మీ ప్రభుత్వం కూర్చొని రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు కాకముందు మీరు అన్న ఆలోచనలు మాటలను ఒక్కసారి నెమరు వేసుకోండి. పక్క మీ పిఆర్ఓలు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి, ఏ మాట్లాడి తెలుసుకొని చెప్పండి. ఒక్క మాట ముఖ్యమంత్రి నోటి వచ్చిన మాట ఒక్కటన్నా అమలు చేసిండు, ఒక్కటన్నా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు. ఇవన్నీ మాట్లాడితే కేంద్రం ఏమిచ్చింది అంటారు. ఎప్పుడు బీఆర్ఎస్ గదే చేసారు, ఏమిస్తామో చెప్పినా మేము. ఇదో ప్లాన్ ప్రకారం ఏమిచ్చింది, మీరు ఏమి ఇస్తారో ఎప్పుడు ఫస్ట్, మీరు ఏమిస్తారో ఎప్పుడు ఫస్ట్. మీరు 2,500 రూపాయలు ఇవి మోడీ గారు అడిగి మాటిచ్చినావు, 4 రూపాయలు ఆధార్ వేసిన మోడీ గారు అడిగి మాటిచ్చినావా, రైతు భరోసా మోడీ గారు అడిగి మాటిచ్చినావా, నిరుద్యోగులకి మోడీ గారు అడిగి మాటిచ్చినావా, మోడీ గారి పర్మిషన్ తీసుకొని కూలగొడుతున్నావా నువ్వు? మీకు కిసాన్ సంబంధించి టక్క పక్క టైం ప్రకారం ఇలా మొబైల్ బీప్ సౌండ్ వచ్చిందంటే ఎస్ నరేంద్ర మోడీ గారి కిసాన్ సంబంధించిన పైసలు మాకు పడ్డాయి. రైతు భరోసా వస్తాలని గ్యారెంటీ లేని పరిస్థితి. కాబట్టి ఆ విషయంలో ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే అధికారులను చెల్లించుకోవాలి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదే ప్రాంతంలో ఏవైతే కూల్చిరో ఆ పేదలకు వాళ్ళ ఇళ్లను తిరిగి నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే లీగల్ గా వాళ్ళకి సాయం చేయడానికి ఆల్రెడీ మన లీగల్ టీం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నది. అక్కడ స్థానిక నాయకులు కూడా ఫైట్ చేస్తున్నారు. మామూలుగా లాఠీ చార్జ్ చేశారు, కానీ ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఇప్పుడా తెలుసుకోవడానికి మాట్లాడతా, నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఇప్పుడే కదా అదే కూర్చొని కామని కడితే ఇప్పుడు నాకు కాంగ్రెస్ కడితే నాకు ఫోన్ చేసి చెప్పాను. ఆ ప్రశ్న అడుగుతుంది ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు ప్రశ్న అడుగుతుంది సమాధానం చెప్తాను నేను. కూర్చుడు కామన్ అయిపోయింది, రొటీన్ ఇంకా కూర్చుడు కామన్ అయిపోయింది ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ మీద కూడా ఇదంతా ప్లాన్ అంతా. ఇప్పుడు ఏమైందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది, వాళ్ళు 100% ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నారు. కాబట్టి ఎట్టి బస్లో 3 కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది. అలాంటి ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి నిలిచింది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎంఏఎం కలిసి ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కానీ ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. ముస్లిం మహిళలందరూ కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం వారు వంశలక ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే 80% ముస్లిం మహిళలు మేము బీజేపీకి ఇస్తామని చెప్పారు. 80% ముస్లిం మహిళలు. ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ తిట్టడం ఎంఏఎం పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు మొన్న నేనేమంటున్నా అంటే నిన్నగాక మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు? 5 వారం రోజులే. ఈ వారం రోజుల మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది?
సమస్య ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకొని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి చెబుతారు ఇక రేపటి నుంచి. మీ మాయమాటలు, మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చేరింది ఈ వారం రోజుల లోపల చెప్పాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల గత జిహెచ్ఎంసీగా గిట్నే చేసిర్రు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం చెప్పి కేసీఆర్ కొడుకు పోయి అక్బరుద్దీన్తో మాట్లాడుకొని పివి నరసింహరావు స్టాచ్యూ గురగొట్టాలి, ఎన్టీఆర్ స్టాచ్యూ గురగొట్టాలి అని అప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాడు. అది డామేజ్ కథ అడ్డం తినాక వాళ్ళకే ఉంటాయింది. అది ప్రజలు మనం చెప్పింది వాస్తవాలు నమ్మిరు కాబట్టే ఇలా మాకు అప్పుడు సపోర్ట్ చేశారు. కాబట్టి ఎంఐఎంను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ అవసరమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ అవసరమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ పార్ట్నర్ ఈయనకున్నారు. ఇది పరిస్థితి. మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయన యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఆయన బీజేపీ కాంగ్రెస్ కానీ దర్గాలు తర్వాత ఏడ దర్గా కూడా తెలంగాణ రాష్ట్రంలో అంత గేమ్ అంతే. ఎందుకంటే హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి కూల్చేసారు, ఒక మసీదు కూల్చిరా మసీదు కూర్చోంటారు మేము. ముత్యాలమ్మ గుడి కూల్చేసారు, పెద్దమ్మ తల్లి జుబ్లీస్ లో కూల్చేసారు, నవగ్రహాల గుడి కూల్చేసారు, షార్జాలో కూల్చేసారు, సంతోషంలో కూల్చేసారు, పాత బస్సులో కూల్చేసారు, నిన్నాక మన చాండనగుట్టలో కూల్చేసారు, బాన్స్వాల్లో కూల్చేసారు. ఇట్లా అన్ని రకాలు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే భాగ్యనగర్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎంఐఎం పార్టీకి భయపడి ఈ దేవాలయాల కూల్చివైతే ఏంది అని చెప్పి చర్చ జరుగుతుంది. అంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినారియోలో బండి సంజయ్ మొత్తం తన బృందంతో కలిసి భాగ్యలక్ష్మి టెంపుల్ కు పోవడాన్ని ఎలా చూడొచ్చు? బృందం ఏంటన్నా, ఇది ఎన్నికల ముందు మేము ఆల్రెడీ బహిరంగ సభ ఇప్పినాం. మేము కరీంనగర్లో మా మహాశక్తి అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో పోటీ చేస్తున్నాం. ఆ తల్లి ఆశీర్వాదం మాకు ఉందని చెప్పి వేడుకుంటున్నాము అని చెప్పి మొక్కున్నాం. అదే సందర్భంలో మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అటువంటి ఆ తల్లి దర్శనం చేసుకోవడం రాజకీయ కోణంతో చూసింది కాదు. కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకోవడం 10 చేసుకుంటే ఇప్పుడు కాదు. హైదరాబాద్ జేఎస్ఎంసీ గెలిచినప్పుడు తీసుకుపోయినాం, అంతా కూడా పోయినాం, 10 దర్శించుకోవడం బట్టి దానిలో భాగంగానే ఆ తల్లి దర్శనం కోసం మాత్రం పోయినాం. ఇక అన్ని ఎందుకంటే కరీంనగర్ లో 4500 ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. కూర్చోవాలి కూడా కూర్చోవాలి. మీ నోటీస్కి వచ్చిందా? మాకు రాలేదు. మీరు ఎట్లా స్పందిస్తారు? నోటీస్ వచ్చాక దాన్ని తెలుసుకోవడానికి మాట్లాడతామన్నా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనుకుంటున్నారా? టీఆర్ఎస్ కు బీజేపీ సహకరించింది అనేది కాంగ్రెస్ చేస్తున్నారు. ఎందుకు ఎట్లా సహకరించింది? కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి మాట్లాడిందే మేము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కాళేశ్వరం అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి, 1,50,000 కోట్ల అవినీతి జరిగిందా? ఇప్పుడు 9,000 కోట్ల అవినీతి జరిగిందా? రాష్ట్ర ముఖ్యమంత్రికి విచారణ చేసే దమ్ము నాకు లేదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే పౌరుషము, రేషము, రోషము మాకు లేదు. మాత్రం కాదు, నాకు చేత కాదని చెప్పండి, మేము చూసుకుంటాం. అప్పుడు ఆలోచిస్తాం మేము. ధన్యవాదాలు. రోజుల్లో కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన